నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డ్వాక్రా యానిమేటర్స్ కి సెల్ ఫోన్స్ ను మంజూరు చేసిన కూటమి ప్రభుత్వం. డిఆర్డీఏ సెర్ప్ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ ఎంపీడీఓ కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ చేతుల మీదుగా పంపిణీ. కాకినాడ రూరల్ సామర్లకోట మండలాల్లో దొంగతనాలను అరికట్టాలి. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయం ప్రజా దర్బార్లో పలువురు అర్జీలు దాఖలు. ఈ నెల 12 నుంచి 20 వరకు ఏపీ ఈఏపీ సెట్ 2026 పరీక్షల నిర్వహణకు పగడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించిన 2026 ఈఏపీ సెట్ చైర్మన్ జయంట్ యూకేవీసీ ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్. డీటెయిల్స్ చూస్తే ఈ నెల 12, 13, 14, 15, 18 తేదీలలో ఏపీ ఈఏపీ సెట్ 2026 ఇంజనీరింగ్ పరీక్షలు, 19, 20 తేదీలలో అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ఈఏపీ సెట్ 2026 చైర్మన్ జేఎన్టీయూకే వీసీ ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ వెల్లడించారు. ఈ పరీక్షలకు ఇంజనీరింగ్ విభాగానికి 2,75,784, అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షకు 78,435 మందితో పాటు మొత్తం 3,55,011 మందికి పైగా నమోదైనట్లు ప్రసాద్ తెలిపారు. శుక్రవారం జేఎన్టీయూలోని వీసీ ఛాంబర్ లో విలేకరులతో మాట్లాడుతూ ఎంసెట్ విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ ప్రసాద్, ఓఎస్డి కోటేశ్వరరావు, ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్ మోహన్ రావులు మాట్లాడుతూ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఈ పరీక్షలను రాష్ట్రంలో 142 కేంద్రాల ద్వారా నిర్వహిస్తామని చెప్పారు. విద్యార్థులు పరీక్ష సమయానికి 2 గంటల ముందే చేరుకోవాలని, 1 నిమిషం దాటినా లోనికి పరీక్ష రాసేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. 23వ తేదీన కీ విడుదల చేస్తామని, అందులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటిని స్వీకరించి నిపుణులతో చర్చించి దానికి సమాధానం అందిస్తామని చెప్పారు. వీలైనంత వరకు జూన్ 1వ తేదీన పరీక్షా ఫలితాలను వెల్లడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వీసీ ప్రసాద్ తెలిపారు. ఏప్రిల్ 28వ తేదీ నుంచి విద్యార్థులకు అవసరమైన హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం ప్రభుత్వ వెబ్సైట్ల ద్వారా కల్పించిందని అన్నారు. పరీక్ష రాసే సెంటర్ లో సీసీటీవీలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ పరీక్ష పూర్తిగా ఆన్లైన్ లోనే నిర్వహిస్తున్నామని, అందుకు విద్యార్థులు సిద్ధంగా ఉండాలని సూచించారు. అందరికీ నమస్కారం అండి. ఆహ్వానాన్ని మన్నించి ప్రెస్ మీట్కి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ, మీ అందరికీ తెలుసు, ఈ సంవత్సరం కూడా ఏపీ సెట్ ఎగ్జామినేషన్ని జేఎన్టీయూ కాకినాడకి ఆ బాధ్యతను అప్పగించడం జరిగింది. సో ఈసారి ప్రొఫెసర్ ఎన్ మోహన్ రావు గారు ప్రొఫెసర్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ని కన్వీనర్గా అపాయింట్ చేయడం జరిగింది. ఎఫ్సి వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు మోహన్ రావు గారిని అపాయింట్ చేశారు. సో అలాగే ఆయన ఇప్పుడు యూనివర్సిటీలో కూడా డైరెక్ట్ అడ్మిషన్స్గా ఉన్నారు. సో గత కొన్ని నెలలుగా వివిధ కార్యక్రమాలు ఏపీ సెట్ను గురించి జరుగుతూ ఉన్నాయి. అంటే మేజర్గా అది ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ కాబట్టి పేపర్ సెట్టింగ్ అనేది కొంచెం క్రిటికల్ జాబ్. ఈ సంవత్సరము దాదాపు 3,55,808 మంది అప్లై చేశారు. 3,55,008 ఫిగర్స్ వాళ్ళు మీ దగ్గర ఉండే కొంచెం తేడా ఉన్నట్టుంది. మళ్ళీ ఇందాక ఏపీ ఆన్లైన్ ఎన్విరాన్మెంట్లో రాబోయే ముందు ఒకసారి మాట్లాడి కరెక్ట్ చేయించుకున్నాం. అందులో ఇంజనీరింగ్ కోసం 2,75,796 మంది అప్లికేషన్స్, ఓన్లీ ఇంజనీరింగ్. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి 78,421 మంది ఉన్నారు. 2 అంటే ఇంజనీరింగు అట్లాగే అగ్రికల్చర్ 2 కలిపి రాస్తున్న వాళ్ళు 793 మంది ఉన్నారు.
వరకు పిల్లలకు అసౌకర్యం కలగకుండా ఆ మార్పులు చేర్పులు చేయటం జరుగుతుంది. అది ఎట్లాగా అప్లికేషన్ ఏమైనా చిన్న చిన్న ఎర్రర్స్ ఉన్నా కానీ అవి కూడా వాళ్ళ దృష్టి తీసుకురావటం, వాళ్ళని కరెక్ట్ చేయటం జరుగుతుంది అన్నమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత, ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత, అంటే 20వ తారీఖు అయిపోతాయి. 23వ తారీఖు నాడు, ఈ నెలలోనే 23వ తారీఖు నాడు కీ ఇస్తాం. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటి ప్రతి బిట్కి అని. అంటే 23 నుంచి 25 దాకా వాళ్ళు 3 రోజుల పాటు ఛాలెంజింగ్ చేస్తే అదే కరెక్షన్స్ అన్ని చూసి ఎక్స్పర్ట్ కమిటీకి రిఫర్ చేసి వాళ్ళ యొక్క రికమెండేషన్స్తో ఫైనల్గా కీ తయారు చేసి ఆ తర్వాత రిజల్ట్స్ని దాదాపు జూన్ 1st ఇవ్వాలని మా ఆశ. అది చివరిగా కంప్యూటర్ టైము అది చూసి లాస్ట్ మినిట్లో ఏమన్నా చేంజెస్ ఒకటికైనా ఆలోచిస్తున్నాం. మోస్ట్ ప్రాబ్లీ జూన్ 1st రిజల్ట్స్ డిక్లేర్ చేస్తాం. ఇది టెంటేటివ్గా ఉన్నటువంటి టైం ప్లాన్. ఇప్పుడు మా కన్వీనర్ గారు మోహన్ రావు గారిని ఇంకా మిగతా విషయాలు కూడా కొంచెం డీటెయిల్స్ చెప్పండి. సో ఇంజనీరింగ్ స్ట్రీము ఎలాగో 12 నుంచి 15వ తారీఖు మరియు 18వ తారీఖు మే కండక్ట్ చేస్తున్నాం. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ 19, 20 మొత్తం 14 సెషన్స్ వచ్చాయండి. సో ఈ డీటెయిల్స్ మనం క్యాండిడేట్స్కి సంబంధించి సమాచారం ఇవ్వాల్సినవి ఏంటంటే, క్యాండిడేట్స్ వాళ్ళు మ్యాండేటరీగా సెంటర్కి తీసుకువెళ్ళవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే హాల్ టికెట్, వాళ్ళ ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ అండి. ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ పాస్పోర్ట్ కావచ్చు, హాల్ టికెట్, వాళ్ళ 10+2 ఆర్ ఇంటర్మీడియట్లో వాళ్ళకి ఇచ్చిన ఐడి కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇటువంటివన్నీ తీసుకుని వెళ్ళవచ్చు. బాల్ పాయింట్ పెన్ను రఫ్ వర్క్ చేసుకోవటం కోసం. టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి ఈ పెన్ను రఫ్ వర్క్ చేసుకోవడానికి అవసరం అవుతుందని. సో క్యాండిడేట్స్ హాల్ టికెట్ మస్ట్గా తీసుకుని వెళ్ళాలి. ఆ హాల్ టికెట్ వేరే వాళ్ళకి ట్రాన్స్ఫరబుల్ కాదు. ట్యాంపరింగ్ ఆఫ్ హాల్ టికెట్ కూడా ఉండకూడదు. అది డిస్క్వాలిఫికేషన్కి లీడ్ చేస్తుంది. క్యాండిడేట్స్ 2 గంటల ముందు, ఎగ్జామ్ పరీక్షా సమయానికి 2 గంటలకు ముందు అక్కడ చేరితే మంచిది. ఎందుకంటే సెంటర్ గురించి వాకప్ చేసుకుని వెళ్ళటానికి సౌలభ్యం ఉంటుంది. మరియు 1.5 అవర్ ముందు నుంచి సెంటర్లోకి వాళ్ళకి ఫ్రిస్కింగ్ చేసుకోవడానికి అలౌ చేస్తూ ఉంటారు. స్టూడెంట్స్ 2 గంటల ముందు ఉండటం అనేది అడ్వైజబుల్ అండి. సో మార్నింగ్ సెషన్ 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. ఈవినింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్ 2 నుంచి 5 గంటలకు అయిపోతుంది. సో ఈ సమయంలో 1 నిమిషం లేటుగా వచ్చిన క్యాండిడేట్స్ని అలౌ చేయం. అంటే మార్నింగ్ సెషన్కి 9 గంటలకి ముందే వచ్చేయాలి, దాటితే 1 నిమిషం అయినా అలౌ చేయరు అనేది మాకు ఇన్స్ట్రక్షన్స్. అలాగే ఈవినింగ్ సెషన్కి 2 గంటల ముందే రావాలా లోపలే, దాని తర్వాత అలౌ చేయరు. సో ఇవి క్యాండిడేట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎగ్జామ్కి అటెండ్ అయ్యే ముందు. క్యాండిడేట్స్ ఏ విధమైనటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, క్యాల్కులేటర్స్ కానీ, స్లైడ్ రూల్స్ కానీ, ఎలక్ట్రానిక్ వాచెస్ కానీ, ఈ మొబైల్ ఫోన్స్ కానీ, పేజర్స్ కానీ ఎటువంటి అయిన డివైజెస్ని అలౌ చేయరు ఎగ్జామినేషన్ హాల్కి. సో వాళ్ళు ఎటువంటి అన్ఫేర్ మీన్స్లో కూడా ఏమీ చేయకూడదు. డిసిప్లిన్డ్గా ఎగ్జామ్ రాయాలి. అటువంటి ఏమన్నా ఉన్నాయని కనుక ఏమన్నా గమనించడం జరిగితే చీఫ్ సూపరింటెండెంట్ గారు వాళ్ళు మాకు సమాచారం ఇస్తారు. వాళ్ళకి రిక్వైర్డ్ పనిష్మెంట్ యాజ్ పర్ రూల్స్